హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక బ్యాచిలర్ నుంచి జాయింట్ ఫ్యామిలీ వరకు అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ నుంచి పెద్ద పెద్ద పెళ్లిల వరకు కావాల్సిన అన్ని సామాన్లు మనకు కేవలం స్టీల్ బిగ్ బజార్లోనే దొరుకుతాయి. ఎస్, ఇప్పుడు నేను ప్రెసెంట్ దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా ఆర్చ్ లోపటున్న 5 ఫ్లోర్ స్టీల్ బిల్డింగ్ ముందున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే చాలా షాప్స్ ఉన్నాయి, కానీ ఒరిజినల్ స్టీల్ బిగ్ బజార్ ముందైతే నేను ఉన్నాను. ఇక్కడ ఒక 5 ఫ్లోర్ బిల్డింగ్ అండ్ పైన మనకు ఒక విత్ డాన్సింగ్ డాల్ కూడా కనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళి అసలు వాళ్ళ దగ్గర ఎన్ని వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం రండి. ఎస్, సో గుప్తా గారు ఇప్పుడైతే 3rd ఫ్లోర్కి వచ్చాము. బా, ఇట్లా ఎంటర్ అవ్వగానే నాకు ఒక మందిరంలో ఉన్న ఫీలే వచ్చింది. సో ఇక్కడ ఏం ఐటమ్స్ మనము పెడుతున్నాము? ఇది 3rd ఫ్లోర్ లో ఉన్నాం మేడం. మీరు అన్నట్టు స్టీల్ బిగ్ బజార్ లో 3rd ఫ్లోర్ అన్నమాట. ఇక్కడ ఎక్స్క్లూజివ్ గా ఏముంటుంది అంటే బ్రాస్ పూజ ఐటమ్స్, తర్వాత మ్యారేజెస్ కావాల్సిన ఐటమ్స్, సంబంధించిన ఐటమ్స్, 365 డేస్ పూజ మందిరంలో ఏవైతే యూస్ చేస్తామో దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి అన్నమాట. లెఫ్ట్ లో నుంచి ఎంటర్ అవ్వగానే నాకు ఇక్కడ ఒక స్పెషల్ ఐటమ్ కనిపించింది. ఏంటి అసలు ఇది? దేనికి వాడతారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఓ మేడం, ఇది ఎలిఫెంట్ స్టూల్ అంటారు దీన్ని. సో వుడ్ పైన లామినేట్ చేసి ఉంటాయి అన్నమాట. గోల్డ్ ఫాయిల్ లో, సిల్వర్ ఫాయిల్ లో ఉంటాయి. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్. సహజంగా ఏం చేస్తారంటే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఇది వాడతారు. తర్వాత ఏ స్టాచ్యూ అయినా పూజ మందిరంలో వాడతారు. ఇందులోనే కొన్ని సైజెస్ ఉంటాయి, అది మనం కూర్చోడానికి కూడా వాడతారు. రూమ్ పూజ గదిని బట్టి. ఇంకొకటి ఏంటి అంటే పూజ గది బయట ఎలిఫెంట్స్ ఉండాలి అని సెంటిమెంట్ ఒకటి ఉంటుంది, లక్ష్మీదేవి అనమాట. సో ఆ లెఫ్ట్ కి ఒకటి, రైట్ కి ఒకటి సేమ్ సైజ్ ఇది పెడతారనమాట. అది చూడడానికి కూడా చక్కగా కనపడుతుంది. దానిపైన ఫ్లవర్ వాస్ పెట్టుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మవారిని కూర్చోబెట్టడానికి హైట్ లో ఉంటుంది, అలా అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది, చూడడానికి కూడా అందంగా కనపడుతుంది. ఇవి కూడా ఇది సత్యనారాయణ వ్రతం పీటలు అనుకుంటా. అవునండి, సత్యనారాయణ స్వామి వ్రతం పీటలు డిఫరెంట్ సైజెస్ ఉంటాయి దీంట్లో. దీంట్లోనే మళ్ళీ ఇది సిల్వర్ కలర్ వచ్చేసింది కదా మేడం, ఇది బ్రాస్ మీనా అంటారు, అంటే మల్టిపుల్ కలర్ అలా ఉంటుంది అనమాట. యా, ఇది నార్మల్ గా ఇది గుజరాత్ నుంచి తెప్పిస్తాము. అంటే అక్కడ వర్క్ లోపల వాడే వుడ్ చక్కగా ఉంటుంది అనమాట. అంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది. సహజంగా ఏంటంటే మన తెలుగు ఇంట్లలో ఏంటంటే ఏదైనా వస్తువు వచ్చిందంటే దాంట్లో వాటర్ పోసి ఇలా కడుగుతారు. సో అలాంటిది చేసిన ఇది విత్ స్టాండ్ అయ్యేటట్టు ఈ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం అనమాట. జనరల్ క్వాలిటీలో అలా ఎప్పుడైనా చేస్తే ఇది నార్మల్ వుడ్ ఉబ్బిపోవడం అవన్నీ ఉంటాయి. సో కానీ గుజరాత్ నుంచి వచ్చే వాళ్ళు మెటీరియల్ అయితే సప్లయర్స్ ఉంటారో మంచి మెటీరియల్ వాడతారు. సో అలా పొరపాటున యాక్సిడెంటల్ గా వాటర్ దాని మీద డిప్ చేసినా అది ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మనకు ఇదే స్టైల్లో చిన్న సైజ్ కావాలి అంటే కూడా మనము చేయొచ్చు మేడం. అంటే మళ్ళీ పట్టలు ఫోటోస్ పట్టవు కదా, దిస్ ఇస్ ఐడియల్ సైజ్ అని మేము బిలీవ్ చేస్తాం అనమాట. ఇదైతే మనకి ఇంట్లో ఉన్నది ఏదైతే సత్యనారాయణ స్వామి వ్రతానికి ఒక 12 ఇంచెస్ ది ఫ్రేమ్ వాడతాం కదా, దీంట్లో నుంచి స్లైడ్ అవుతుంది అనమాట. అదైతే బెటర్ అనమాట. అండ్ గుప్తా గారు, అప్పటి నుంచి మీరు చెప్తుంటే నాకు నా కళ్ళంతా ఇటు వెళ్తున్నాయి. ఇది చాలా కొత్తగా ఉంది. అంటే బేసిక్ గా మనం ఇలాంటి దీపం పెట్టుకునేవి ఇలా చూడం. ఇది ఏంటి అసలు? ట్రూ మేడం, అదే మా ప్రత్యేకత అంటే ఇదే మేడం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వస్తువు జాగ్రత్తగా మేము ఏవైతే ఆర్డర్ ఇస్తామో మ్యానుఫ్యాక్చరర్స్ కి ఇలా ఉండాలి అని స్పెషల్ గా డిజైన్ చేసి చెప్తాం అనమాట. అవుట్ ఆఫ్ అవర్ 15 years ఎక్స్పీరియన్స్ ఇలాంటి ప్రోడక్ట్ కస్టమర్ కి అందుబాటులో ఉంటుంది. ఇది చూస్తే మీకు కాస్ట్లీగా అనిపిస్తుంది, కానీ అంత కాస్ట్ ఏమి ఉండదు. జస్ట్ 239 రూపీస్ అనమాట. ఇది చూస్తే ఎలా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ మేడం. అంటే ప్రతి ఐటమ్ కూడా మీరే ఓన్ గా డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయిస్తారా? లేదు మేడం, ఏదైతే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ఉంటాయో నెంబర్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అందులో ఎక్స్క్లూజివ్ కొన్ని ఫాస్ట్ మూవ్మెంట్ చక్కగా కనిపించేవి మా ప్రత్యేకతకు అందులో కనిపించాలి అనే ఆలోచనతో సెలెక్ట్ చేస్తాం అనమాట. సో వాళ్ళ దగ్గర 100 ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, మేము అందులో ఓన్లీ 10% ఆఫ్ ది ప్రోడక్ట్ నే సెలెక్ట్ చేసుకుంటాం. సో దట్ అది ఫాస్ట్ అండ్ గుడ్ మూవ్మెంట్, ఎక్స్క్లూజివ్నెస్ కనిపించాలని మా ఆలోచన అనమాట. ఓకే, అంటే ఇవి కూడా చాలా బాగున్నాయి. యా, ఇప్పుడు ఇది ట్రెండ్ అండి. దిస్ ఇస్ యాంటిక్ ఫినిష్ అంటారు. యా, శంకు చక్రము డిఫరెంట్ సైజెస్ లో వస్తాయి. సో దీని ఫినిషింగ్ వచ్చేసి యాంటిక్. సో ట్రెడిషనల్ గా అలా గ్లో కాకుండా యాంటిక్ కలర్ లో ఉంది. ఇప్పుడు ఉన్న ఇంటీరియర్స్ వాళ్ళు కూడా చాలా మంది మాకు ఇంజనీర్స్ సజెస్ట్ చేశారు, ఇలా మీరు ప్రోడక్ట్ తీసుకురండి అని అన్న వాళ్ళు ఉన్నారు. సో ప్రత్యేకంగా దీని గురించి చాలా హోంవర్క్ చేసి దాదాపు 5-6 months దీని గురించి కష్టపడి ఇప్పుడు ఇలాంటి ప్రోడక్ట్ ని మేము సేకరించాం అనమాట. దిస్ ఆల్సో వెరీ హెవీ అండ్ యూనిక్ ప్రోడక్ట్. అవును, కొంచెం బరువుగానే ఉంది, కానీ చాలా లుక్ మాత్రం అంటే మనం గోల్డ్ లో చూసిన దానికంటే ఇది
చాలా అథెంటిక్ గా ఉంది. ట్రూ మేడం, ఇది ట్రెడిషనల్ అయిపోయింది, ఇది యాంటిక్ కొంచెం కాంటెంపరీ అయిపోయింది. ఇప్పుడు ఇల్లులు అంత చక్కగా డిజైన్ చేస్తున్నారు కదా, సో ట్రెడిషనల్ ఫార్మాట్ కాకుండా ఇది ఉంటుంది. ఇది కాస్ట్లీ కూడా ఏముండదు. ఎగ్జాక్ట్లీ, టెంపుల్స్ లో ఉంటాయి యాక్చువల్లీ. ఇప్పుడు మనం తిరుపతి టెంపుల్ లో వెళ్ళాము, అలానే అక్కడ అన్ని కనిపిస్తాయి. సో ఆ స్ట్రక్చరే ఇక్కడ దీని మీద కూడా డిజైన్ చేసాం అనమాట. అంటే ఈ శంఖం చక్రం పెట్టడం అనేది చాలా యూనిక్ ఐడియా, అసలు చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ మేడం, ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంటుంది మేడం. అయితే 300-400 లోపల, బిలో 500 లోనే వచ్చేస్తాయి. సో అది చూస్తే ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది కానీ స్టీల్ బిగ్ బజార్ లో అంత కాస్ట్లీ ఏమి ఉండవు. సో చక్కగా అందుబాటు ధరలోనే ఉంటాయి అనమాట. ఇలాంటి జల్లెడ్లు మనం స్టీల్ లోనే చూస్తాము. కరెక్ట్ మేడం. ఇది యాక్చువల్లీ గోల్డ్ కలర్ అంటే బ్రాస్ లో అనమాట. ఇది ఇత్తడిలో ఉన్నట్టు డిఫరెంట్ సైజెస్ కూడా వస్తాయి. ఇది యాక్చువల్లీ దేనికి వాడతారంటే మంగళ స్నానానికి వాడతారు. టెంపుల్స్ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడేమో దేవుడిది అభిషేకం గురించి వాడతారనమాట. సో ఇంట్లో ఇప్పుడు కొందరు రెంట్స్ కూడా దొరుకుతాయి కానీ అందరూ అలా ప్రిఫర్ చేయరు. మా అమ్మాయి ఇంట్లో పెళ్లి కదా, సో మా అమ్మాయికి గుర్తుగా ఇంట్లోనే ఉండిపోవాలి, మంగళ స్నానానికి యూస్ కావాలి అని ఇది యూస్ చేస్తారనమాట. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇది కంపల్సరీ అయిపోయిందండి మెమరీగా. అంటే కాలు గడిగే తాంబలం ఎలా అయితే అమ్మాయిది ఇంట్లోనే అలా పెట్టుకుంటామో, అమ్మాయితో పాటు పంపిస్తాము, ఈ మంగళ స్నానం వాడింది కూడా వాళ్ళ పాప ఇంట్లో వాడింది యూస్ చేసింది కదా అనేసి ఇది యూస్ చేస్తారనమాట. అంటే టెంపుల్ లో వాళ్ళకి అభిషేకం చేయడానికి కూడా కొంచెం పెద్ద సైజు కావాలన్నా కూడా మనకి అవైలబుల్ లో ఉంటుంది. యా ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇది డొమెస్టిక్ సైజ్, టెంపుల్స్ వాళ్ళకి కావాల్సిన పెద్ద సైజ్ ఉంటాయి, చాలా సైజెస్. అవునండి, ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, ప్రమిదలు కూడా అసలు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మనకు ఇక్కడ. అంటే చిన్న ప్రమిద అయినా కూడా దానికి ఉన్న ప్రతి ఒక్క డిజైన్ కూడా అంటే చూస్తుంటే కొన్ని వాటికి శంఖం చక్రం ఉంటుంది, కొన్నిటికి మత్స్యం ఉంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మేడం. ఇది యాక్చువల్లీ వాస్తు దీపం అని అంటారు. సో ఇప్పుడు టార్టైస్ పైన దీపం ఉంది. దీని కాన్సెప్ట్ ఏంటి అంటే టార్టైస్ ఒకటి 100-150 ఇయర్స్ అది లైఫ్ అన్నమాట. అలాంటి పైన దీపము ఉండడం వల్ల ఇది ప్రత్యేకత, మనకు అంత లైఫ్ ఉండే వస్తువు మన ఇంట్లో ఉంటుంది. ప్లస్ దీని దీపానికి దేవుడి దగ్గర కూడా చక్కగా యూజ్ చేస్తాం అనమాట. సో దీంట్లో కూడా డిఫరెంట్ సైజెస్ వస్తాయి. ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుంది. అవును, రేట్ కూడా చాలా తక్కువ ఉంది అసలు. ఓకే, 169 ఉంది దీనికి. అంటే ఇంత మంచి ఫినిషింగ్ ఉన్న ఐటమ్ కి జస్ట్ 100 రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. రీజనబుల్ రేట్. 100-200 ఎవరైనా ఇన్వెస్ట్ చేయగలుగుతారు, ఎవరైనా పెట్టగలుగుతారు. వెరీ ఈజీ అనమాట. అంటే స్టీల్ బిగ్ బజార్ ప్రత్యేకతనే అది మేడం. ఏంటి అంటే అన్ని 100% జెన్యూన్ అండ్ బార్గెన్. అంటే ఒక్కొక్క వేరే స్టోర్స్లో అరగంట గంట బార్గెన్ చేసిన తర్వాత ఏదైతే ప్రైస్ ఉంటుంది చూడండి, మళ్ళీ కస్టమర్కి అది కూడా కరెక్టా కాదా అనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చారనుకోండి గుడ్డిగా తీసుకెళ్ళడానికి ఉంటుంది. అవుట్ ఆఫ్ అవర్ 15 years ఎక్స్పీరియన్స్ మీకు ఇక్కడ క్లారిటీగా కనపడుతుంది అనమాట. అండ్ గుప్తా గారు, నేను అంటే వన్స్ సాయిబాబా టెంపుల్ ఆర్చ్ లోపలికి రాగానే కూడా నాకు చాలా స్టోర్స్ కనిపించాయి. అంటే నాకే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను ఏ స్టోర్ అని చెప్పి. సో అంటే ఎలా గుర్తుపట్టాలి? ఎస్ ఎగ్జాక్ట్లీ మేడం, మీరు చాలా గుడ్ క్వశ్చన్. అండ్ చాలా కస్టమర్స్ అలా కన్ఫ్యూజ్ అయిపోయి చిన్న స్టోర్స్లో వెళ్ళి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. మా బిగ్గెస్ట్ వర్రీ కూడా అదే. స్టీల్ బిగ్ బజార్ అనేది ఏదైతే ఉంది చూడండి, ఎలా గుర్తుపట్టాలి అంటే దిల్షుక్ నగర్లోనే 5 floor స్టోర్ మాదొక్కటే ఉందండి. అన్ని చిన్న షాప్స్ లేదా సింగిల్ ఫ్లోర్లో ఉన్న షాప్సే ఉన్నాయి. స్టీల్ బిగ్ బజార్కి రావాలి అంటే 5 floorల షాప్ ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అట్రాక్టివ్గా మేడం, సాయిబాబా టెంపుల్ నుంచి వస్తూ ఉంటే మా బిల్డింగ్ పైన ఒకటి డాన్సింగ్ ది డాల్ ఉంటుంది, బొమ్మ ఉంటుంది, అందరిని వెల్కమ్ చేస్తూ ఉంటుంది. అది కూడా మా బిల్డింగ్ ని గుర్తుపట్టాలంటే ఈజీగా అవుతుంది అనమాట. కస్టమర్ కి కన్ఫ్యూజ్ అయిపోయి వేరే స్టోర్ లో వెళ్ళిపోయి ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో ఆ రివ్యూస్ లో అలా కూడా చూస్తూ ఉంటారు, లేదా కస్టమర్ కాల్ చేస్తారు, వచ్చింది మీ స్టోర్ కోసం అండి, మేము వేరే చోట అనుకోకుండా వెళ్ళిపోయాము, అలా మిస్ అయిపోయింది అని అంటూ ఉంటారు. సో కస్టమర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా 5 floors ఉన్న స్టోర్ ఇది ఒకటే అండి అనమాట. ఓకే, అండ్ గుప్తా గారు ఇది చాలా బాగుంది. ఏంటి మెటీరియల్ ఏంటంటే కాపర్ అండ్ బ్రాస్ కలిసి ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్, ఫ్లవర్ లుక్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ మేడం, ఇది డెకరేటివ్ ప్రొడక్ట్స్ అనుకోవచ్చు, ప్లస్ యూస్ఫుల్ కూడా ఉంటుంది. బ్రాస్ అండ్ కాపర్ కాంబినేషన్ లీవ్స్ మధ్యలో ఉంటుంది. పూజ గదిలో ఏది పెట్టారంటే ప్రత్యేకంగా చక్కగా కనపడుతుంది అనమాట, అట్రాక్టివ్ గా కనపడుతుంది. చీకట్లో కూడా ఒకవేళ దీపం ఇలా పెడితే వీటన్నిటి నీడ కూడా మనకు పడుతుంది. చాలా అందంగా ఉంది యాక్చువల్లీ. యా, అండ్ మీ దగ్గర పూజకు సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, విత్ రీజనబుల్ ప్రైజెస్, విత్ లోయెస్ట్ ప్రైజెస్ అని చెప్పాలి యాక్చువల్గా కూడా. సో చూసారు కదా, 365 days పూజ గదికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనకు దిల్సుఖ్ నగర్లోని స్టీల్ బిగ్ బజార్లో అవైలబుల్గా ఉంది. మీరు కూడా వెంటనే రండి, విజిట్ చేయండి. ఇవన్నీ సిల్వర్ అయింది.
ఇది జర్మన్ సిల్వర్ మేడం, సిల్వర్ లాగా ఉంటుంది, సిల్వరే అని అనుకోవచ్చేమో అందరూ, బట్ ఇట్స్ జర్మన్ సిల్వర్ అన్నమాట. ఇందులోనే చాలా పెద్ద రేంజ్ ఉంది మా దగ్గర. చూడడానికి అయితే కంప్లీట్ సిల్వర్ లుక్కే ఉంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సిల్వర్ ఇంత ఓపెన్ గా పెట్టేసారు ఏంటి అని ఒకసారి టెన్షన్ వచ్చేసింది. కరెక్ట్ అన్నారు మేడం. అంటే సహజంగా ఇది ఎందుకు తీసుకెళ్తారు అంటే, ఇప్పుడు పెళ్లికి వేరే చోట ఏదైనా బ్యాంకెట్ హాల్ అన్నా లేకపోతే పెళ్లికి లేదా ఫంక్షన్ హాల్కి వెళ్తారు, అక్కడ ఇలా సిల్వర్ తీసుకెళ్లాలంటే చాలా మెయింటెనెన్స్ అయిపోతుంది, ప్లస్ సెక్యూరిటీ ఇష్యూ కూడా వస్తాయి. సో సహజంగా ఇది పెట్టారనుకోండి అంటే ఆ ప్రోడక్ట్ మిస్ అయినా లాస్ అవ్వదు, చక్కగా అక్కడ చూడడానికి ఫొటోస్లలో చక్కగా చూడడానికి సిల్వర్ లాగా కనపడుతుంది, చూడడానికి అట్రాక్టివ్ గా ఉంటుందని ప్రిఫర్ చేస్తారు. ఇది కూడా మంచి వస్తువు చూడండి. అండ్ మరి చూడడానికి అచ్చం సిల్వర్ లానే ఉంటుంది అంటారు, మరి దీని ప్రైస్ ఎట్లా ఉంటుంది? ప్రైస్ కూడా అంటే హార్డ్లీ వచ్చేసి మీకు 50 రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, సంక్రాంతికి 13 ఐటమ్స్ నోముకు పెడతారనమాట. సో అవి కూడా చక్కగా బిలో 50 రూపీస్ రేంజ్ లో నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు మీరు ఇది అడిగారు కదా, దీని ప్రైస్ కేవలం జస్ట్ 1700 చేంజ్ కి వచ్చేస్తుంది. అంటే జస్ట్ బిలో 2000 లోనే ఇష్యూ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఇదే సిల్వర్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే దాదాపు 25,000-30,000 అలా పెట్టాలనుకుంటా. సో ఆ రిస్క్ లేకుండా ఇది పెడతారనమాట. సో చూడడానికి కూడా చక్కగా ఉంటుంది. ఈ ఐటమ్ కి ఇక్కడ ఇటు సైడ్ ఉన్న ఐటమ్స్ కి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ఇవి కొంచెం చాలా బ్రైట్ గా కనిపిస్తున్నాయి, అవి అంత లేవనిపిస్తుంది. సో ఈ ఐటమ్ కి ఆ ఐటమ్ కి డిఫరెన్స్ ఏంటి అసలు? రెండు సేమ్ మేడం, ప్యాకింగ్ వల్ల అలా అనిపడుతుంది అనుకుంటా. మనం ప్యాకింగ్ ఓపెన్ చేసామనుకోండి, ఇది కూడా మీరు అన్నట్టు తలతల మెరుస్తుంది. ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ప్యాకింగ్ లోపల మీకు అలా డల్ అనిపించిందేమో మీరు అన్నట్టు, కానీ చక్కగా మనం ప్యాకింగ్ ఓపెన్ చేసామనుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా తలతల మెరుస్తూ ఉంటుంది అన్నమాట. రెండు సేమ్ ఉంటాయి. ఇందులోనే మళ్ళీ మనకు ప్లేట్స్ అంటే టోటల్ ఈ పూజా వస్తువులు ఏవేవి ఉన్నాయో అన్ని దీంట్లో మనకు యూస్ చేసుకోవడానికి చక్కగా వెండి ప్లేట్ లాగానే ఉంది చూడండి. జీరో మెయింటెనెన్స్, అగరబత్తి పెట్టడానికి కూడా ఎగ్జాక్ట్లీ అండి, పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా ఉన్నాయి. ఓకే, అండ్ బిందెలు కూడా సేమ్ మెటీరియల్? అవునండి, పైన బిందెలు అవునండి సేమ్ మెటీరియల్. అంటే మ్యారేజెస్లలో కాళ్ళు కడగడానికి కన్యా ఆదానం గురించి యూజ్ చేస్తారనమాట. సో దాంట్లో డిఫరెంట్ సైజెస్ వస్తాయి. వరలక్ష్మి వ్రతం రోజు యూజ్ చేయడానికి అష్టలక్ష్మిలు కూడా ఇక్కడ నెక్స్ట్ చేసి ఉంటుంది అనమాట. చాలా పెద్ద సైజ్. నార్మల్ అన్ని స్టోర్స్లలో చిన్నవి మెయింటైన్ చేస్తారు, కానీ ఇక్కడ మా దగ్గర ఏంటంటే ప్రతిదీ పెద్ద సైజ్ వరకు కూడా మెయింటైన్ రెగ్యులర్ గా 365 days ఈ సైజెస్ అన్ని యూజ్ చేస్తాము. అంటే అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట సహజంగా. కలెక్షన్ చాలా బాగుంది. అండ్ ఇవేంటి, ఇవి జ్యువెలరీ బాక్స్? ఇవి జ్యువెలరీ బాక్స్ కాదు మేడం, ఇది రిటర్న్ గిఫ్ట్స్ కి యూజ్ చేస్తారు. 2 బౌల్స్ విత్ ఇది వస్తుంది, చక్కగా అట్రాక్టివ్ వెల్వెట్ బాక్స్ లో వస్తాయి. ఇట్స్ వెరీ గుడ్ ప్రోడక్ట్ అన్నమాట. ఏదైనా ఒకేషన్ అయింది ఇంట్లో, వెడ్డింగ్ ఎంగేజ్మెంట్స్ అయ్యాయి కదా, దానికి రిటర్న్ గిఫ్ట్స్ గా తీసుకెళ్తుంటారు మా కస్టమర్స్. ఒక ప్లేట్ వచ్చింది మనకు, 2 స్పూన్స్ వచ్చాయి. అంటే చిన్న ఏమైనా ఫంక్షన్స్ కి పసుపు కుంకుమ కూడా వేసుకోవచ్చు. ఈ బాక్స్ అన్ని అవేనా? అవును మేడం. అంటే ఇందులో సింగిల్ ది కూడా ఉంది? అవునండి. ఇప్పుడు డబుల్ ది చూసాం కదా, ఇది సింగిల్. దీంట్లో ఒక బౌల్, ఇది అన్నప్రసన్న ఉంది చిన్నపిల్లలది. సో ఇది చూడడానికి చక్కగా అట్రాక్టివ్ గా ఉంటుందని తీసుకెళ్తూ ఉంటారు. అండ్ మనకు రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంది, జస్ట్ 150-160 అంతే మేడం, బిలో 200 లోనే దొరికిపోతుంది. ఓకే,